నోట్ల రద్దు నిర్ణయంతో బ్యాంకులు ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాయి. ఏటీఎంలు ఎంత ఖాళీగా ఉంటున్నాయో బ్యాంకుల్లోని గల్లాపెట్టులు అంత నిండుగా ఉంటున్నాయి. అయితే బ్యాంకులోకి వస్తున్నవన్నీ పాత నోట్లే. కానీ బ్యాంకులు కాకుండా మరో చోట కూడా ఓల్డ్ నోట్స్ వర్షంలా కురుస్తున్నాయట. ఎక్కడా అంటారా? ఇంకెక్కడ, తిరుమలలోని శ్రీవారి హుండీలో. వెంకన్న ఆదాయం గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాలా? అయితే నోట్ల రద్దు నిర్ణయంతో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య బాగా తగ్గిపోయింది. మరి అప్పుడు ఆటోమేటిక్గా ఆదాయం కూడా తగ్గాలి కదా. కానీ పరిస్థితి రివర్స్ గా ఉందట. తగ్గాల్సిన ఆపద మొక్కులబాడి ఆదాయం పెరుగుతోందట. సోమవారం నాడు ఒక్కరోజే 4,18,00,000 రూపాయలు హుండీలో పడ్డాయట. ఇంత పెద్ద మొత్తం వసూలవటం గత 6 నెలల్లో ఇదే మొదటిసారట. అంతేకాదు, నోట్లు బ్యాన్ అయిన తర్వాత గత 11 రోజుల్లో స్వామివారి ఆదాయం 34,03,00,000. అసలు నోట్లు రద్దై డబ్బులకు కటకటగా ఉన్న ఈ సమయంలో ఇంత భారీగా ఆదాయం రావటం ఆశ్చర్యమే కదా. వెంకటేశ్వర స్వామి ఆదాయం భారీగానే ఉంటుంది కానీ దాంట్లో చాలా వరకు పాత 500, 1000 రూపాయల నోట్లు వచ్చి ఉంటాయని, బ్లాక్ మనీని ఏం చేయాలో తెలియని నల్ల భక్తులు ఇలా స్వామివారి ఖాతాలోకి మనీ ట్రాన్స్ఫర్ ని చేసేస్తున్నారు. దీనివల్ల ఎంతో కొంత పుణ్యంతో పాటు పెద్ద నోట్లు ఏం చేయాలన్న పెద్ద టెన్షన్ కూడా వారికి తప్పుతుందనుకుంటా.